ప్రభువునందు ప్రియులకు యేసునామంలో శుభములు. ఈరోజు మనం ఒక కీటకం నుంచి ఒక పాఠాన్ని నేర్చుకోబోతున్నాము. ఆ కీటకం పేరు సెంటీపేడ్, తెలుగులో జెర్రీ అని పిలుస్తారు. ఇది విషకీటకం అయినప్పటికీ దాని జీవితంలో ఒక మంచి తల్లి పాత్రను పోషిస్తుంది. దీని జీవితం బిడ్డల ఎదుగుదలకు త్యాగం చేస్తుంది. చాలామందికి ఈ విషయం గురించి తెలిసి ఉండకపోవచ్చు. ఇది ఒక విషపురుగు అయినప్పటికీ దానికి బిడ్డల పట్ల ఉన్న ప్రేమ వర్ణనాతీతం. అప్పుడే పుట్టిన తన పిల్లలకు తనకు తానే ఆహారమై ఆ త్యాగం ద్వారా తన ప్రేమను బిడ్డలకు కనపరుస్తుంది. ఎంత గొప్ప తల్లి ప్రేమో కదా, గమనించారా? తాను చనిపోవాలి పిల్లల కొరకు అని తెలిసి కూడా బిడ్డలను కని వాటికి తన జీవితాన్ని ఇస్తుంది. ఈ సాదృశ్యమును మనం ఆత్మీయ పాఠమునకు అప్లై చేసి చూసినట్లయితే, యేసుక్రీస్తు మన పాపముల కొరకు, మన శాప భారముల కొరకు, మన శాప భారములను తొలగించుట కొరకు, పరలోక పౌరసత్వం మనకిచ్చుట కొరకు తనకు తానే శిలువ మీద బలి అయిన సంగతి మీకు తెలిసిందే కదా. సహోదర సహోదరులారా, ఈ రోజుల్లో ఏ ఒక్కరి కొరకు ఏ ఒక్కరు జీవితాన్ని ఇవ్వడానికి ఎంత మాత్రమూ ఇష్టపడరు కదా. అలాంటిది పరలోక రాజ్య వారసుడు, పరమ ప్రభువు అయిన దేవాది దేవుని ఆత్మ తానే స్వయముగా భూమి మీద మనుష్య రూపంలోకి జన్మించి, పరమ పవిత్రుడైన ఆయన మన కొరకు శిలువపై తనను తాను అర్పించుకున్న విధమును చూడండి. ఈ భూమి మీద ఏ నరుడు మనుషుల పాపమును తీసివేయలేడు. ఏ జంతువు, పక్షి రక్తము నరుని పాపమును పోగొట్టలేదు. హెబ్రీ 10వ అధ్యాయము 4-5 వచనాలను మనం గమనిస్తే అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఎందుకంటే ప్రతి నరుడు, భూమిపైన ఉన్న ప్రతి జీవి జన్మతః పాపి అయి ఉండటంను బట్టి. కావున పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు బలియాగము శిలువ మీద చేసెను. 1వ యోహాను 1వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకునిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. అయితే నమ్మిన వానికి యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే రక్షణ అనుగ్రహించబడెను. ఎఫెసీ 5వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనించగలము. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకునెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. మరొక వచనము ఎఫెసీ 2వ అధ్యాయము 1వ వచనము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. కాబట్టి ప్రియులారా, మన పాప విముక్తి క్రీస్తు రక్తమందు విశ్వాసం ఉంచడం ద్వారానే జరుగును. ఇక ఏ మార్గమును లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వద్దకు చేరుటకు యేసు రక్తము మాత్రమే మార్గమై ఉన్నదని గ్రహించి ఆయన యందు విశ్వాసం ఉంచి మీ పాపములను ఒప్పుకొనుము. అప్పుడు మీరు రక్షించబడుదురు. ఆమెన్.